నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలకి రంగం సిద్ధమైనట్టుగా స్పష్టంగా సమాచారం అవుతున్నది. ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సర్పంచులు అలాగే వార్డు మెంబర్లకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా పూర్తి సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఓట్ల జాబితా ప్రక్షాళన దగ్గర నుంచి మిగతా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల కసరత్తులో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఇతర సిబ్బంది తలమునకలు ఉన్నారు. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండవ దశలో జరిగే అవకాశం ఉన్నది. 42% రిజర్వేషన్ బీసీలకి లేకుండానే మొత్తంగా 50% రిజర్వేషన్ లోబడే ఎన్నికలకు వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ అంశాలు ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు లక్ష్మీ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే మానవత రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, స్థానిక ప్రభుత్వాల విశ్లేషక నిపుణులు వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, దాదాపు గంట కొట్టినట్టే కనపడతా ఉంది. 26వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంటా ఉన్నారు. వేగంగా బహుశా డిసెంబర్ 15 లోపు అది 2 దశలా 3 దశలా ఇంకా ఖరారు కాలేదు. కానీ పంచాయతీ వార్డు మెంబర్లు, సర్పంచ్లు వార్డు మెంబర్లు అయితే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. దశకి మధ్య 2-3 రోజుల కంటే గ్యాప్ ఉండే అవకాశం కనపట్లేదు. మౌలికంగా ఒక అంశం రామ్మోహన్ రావు గారు, నాకు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఎందుకు కొంత ఇంత నిర్లక్ష్యానికి గురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, అది ఈ ప్రభుత్వాన్ని కదా ఎవరున్నా అదే జరుగుతోంది. ఇప్పుడు తీరా చూస్తే 20 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయేలా కనపడుతుంది. అసలు అక్కడ ఎవరున్నారు, మనం అట్లా కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు ఎన్నికలు అయిపోతాయి. ఇష్యూస్ చర్చకి రావు. ఏదో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారా, కేటీఆర్ గారా, లేదంటే కిషన్ రెడ్డి గారా, ఈ చర్చ మీద ఎన్నికలు వెళ్ళిపోబోతా ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ఆ లోకల్ గవర్నమెంట్స్ ఇంపార్టెన్స్ని ప్రజలు, పార్టీలు ఎప్పుడు గుర్తిస్తాయి? శ్రీనివాసరావు గారు, మీకు అట్లాగే లక్ష్మీనరసింహారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం. మంచి ప్రశ్న అడిగారు, నాకు మంచి అవకాశం ఇచ్చే ప్రశ్న అడిగారు. ఎందుకంటే మనందరం లోకల్ బాడీస్ మీద పనిచేసిన వాళ్ళు. నేను వార్డు మెంబర్ నుంచి ముందు పెడితే వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను. ఏమంటున్నానంటే మొదటి నుంచి కూడా మీరు అన్న మంచి ప్రశ్న ఏంటంటే, అప్పుడు చట్టం రాకముందు 73, 74 రాజ్యాంగ సవరణ ముందు ఇదే పరిస్థితి, వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి. రాకముందు అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండేది కనుక కాదు కనుక రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది. నిజానికి ఫస్ట్ 64 అయింది, 64 తర్వాత 71 అయింది ఎలక్షన్లు, 71 తర్వాత మళ్ళీ 81 దాకా కాలేదు. చూడండి, 81 తర్వాత 88, 80 అయిన తర్వాత 95. ఇక 95 చూసి మనం కేసులు వేయకుండా ఎక్కడైనా ఎలక్షన్ జరిగినా చూడండి. మొత్తం 2001, 2006, 2011 జరగాల్సి 2013లో జరిగింది, 2018లో జరగాల్సి 2019లో జరిగింది, 2019 ఆఖరి 19లో ఫస్ట్ ఎలక్షన్ తెలంగాణలో లోకల్ గవర్నమెంట్స్ ఎలక్షన్స్. మేమేమంటున్నాం, ప్రతిసారి మీకు ఆలస్యం ఎందుకైతుంది అంటే, రాజ్యాంగం రాకముందు అంటే రాజ్యాంగ సవరణ కాకముందు ఆలస్యం అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎన్నికలు జరిగేది, లేకపోతే 10-12 ఏళ్ళు అయిన సందర్భాలు ఉద్దేశం ఏంది, 73, 74 ప్రతి పంచాయతీ నుంచి మొదలుకొని మనకు జిల్లా పరిషత్ వరకు, అంటే మున్సిపాలిటీ మొదలుపెట్టి కార్పొరేషన్ల వరకు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నిక జరగాలి. ఫస్ట్ రూల్ 73, 74 రాజ్యాంగ సభలో ఫస్ట్ రూల్ అదే. దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పెట్టమన్నారు, అది కూడా పెట్టింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అంటే నీతి ఆయోగ్ ఇప్పుడు ఉంది, అంతకుముందు ప్రణాళిక సంఘం ఉంటే వాళ్ళు ఎట్లా కేటాయించే వాళ్ళు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు. మూడోది, 4వది 33% రిజర్వేషన్లు ఏది మనకు మహిళలకు, ఇప్పుడు 50 చేస్తున్నారు, అది సంతోషం. 5వది గ్రామ సభను గ్రామ పార్లమెంట్ గా ప్రకటించడం. ఇవి మనకు తెలుస్తుంది. దాని ఉద్దేశం ఏంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఎలక్షన్లు సక్రమంగా 5 ఏళ్ల కోసం జరపాలి. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ ఎందుకు అవుతలేవు? మొన్న జూబ్లీ హిల్స్ కాలేదు, వెంటనే 6 నెలలు అక్కడ డిలిమిటేషన్ లేదు. డిలిమిటేషన్ ఆల్రెడీ ఒకసారి 25 ఏళ్ల దాకా అదే కనుక ఆ సమస్య రావాలి. రెండవది, డిలిమిటేషన్ తర్వాత రిజర్వేషన్ల ఖరారు కూడా కొత్తగా 20 ఏళ్ళకి ఒకసారి అంతే. 20 ఏళ్ళు కూడా కదా. యాక్చువల్ గా మనకు డిలిమిటేషన్ యాక్ట్ అయితే 51, 61, 71, 80, 71 వరకు కరెక్ట్ జరిగింది. 71 మళ్ళీ 2001 దాకా జరగలేదు.
డిలిమిటేషన్ యాక్ట్ తర్వాత 2001 25 ఏళ్ళకి వాయిదా వేశారు. దాని కారణాలు చాలా ఉన్నాయి. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం జనాభా ఎంత వేరు కనుక ఇప్పుడు మళ్ళీ 2026 జరగాల్సి ఉంది డిలిమిటేషన్. కనుక సమస్య వస్తలేదు. చూడండి, పార్లమెంటు అసెంబ్లీకి ఎందుకు వస్తలేదు? రిజర్వేషన్ల ఖరారు వేరే కాదు, ఒకసారి చేస్తున్నారు. దాంతో పాటు డిలిమిటేషన్ ఒకసారి చేస్తే 25 ఏళ్ళకి పనికొచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతిరోజు పరగడిపోయినట్టు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే డిలిమిటేషన్ రిజర్వేషన్ల ఖరారు రాష్ట్రపతికి అప్పచెప్పారు. 73వ రాజ్యాంగ సభలో చిన్న లోపం ఏంటంటే ప్రతిసారి డిలిమిటేషన్ వీలే చేయాలి, రిజర్వేషన్ల ఖరారు వీలే చేయాలి. దాంతో ఏమైతుందంటే ఇది చేయండి వాళ్ళు చేయలేరు కదా. కానీ చట్టం ఇంతమంది ఏర్పాటు ఉందంటే అక్కడ 6 నెలల ముందుగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. చూస్తాం కదా, ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయంటే 6 నెలల లోపు వస్తాయంటాం మనం, ఎప్పుడైనా పోయినా లేకుండా రాజీనామా చేసిన. ఇక్కడికి వచ్చేవాళ్ళకి మేము 3 నెలల టైం పెట్టిందండి. ఇంకా మంచిది అంటున్నా, అంటే ఒక 3 నెలల తర్వాత ఖాళీ పంచాయతీ ఎన్నికలు అన్ని జరపాల్సిందే. ఇది మనకు పంచాయతీ నుంచి మనకు జిల్లా పరిషత్ వరకు జరపాలి. కానీ 3 నెలల ముందు ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మేలుకుంటలేదు అంటున్నాడు. ఏం చేయాలి చెప్పాను. ఇప్పుడు రాణి కుమీర్ గారు మళ్ళీ మీరు అన్నాడు హఠాత్తుగా భూకంపం వచ్చినట్టు రాష్ట్రపోతుంది రెడీ అనగానే వీళ్ళు రేసు నిలబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ మీద చాలా ఆరోపణలు చేస్తున్నాం మనం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్వతంత్రంగా ఎందుకు నిలబడలేకపోతున్నా అంటున్నాడు. అంటే వాళ్ళు రెడీ అయిన చేస్తారని నిలబడుతున్నారు. ఈ పని మొదలై చేయొచ్చు కదా, ఇప్పుడు చేయాలి చెప్తాను. 2024 జనవరి 31 అయిపోతున్నాయి సార్. ప్రభుత్వం ఎప్పుడు మొదలు పెట్టాల్సి ఉండే? కనీసం 3 నెలల ముందంటే ఎలక్షన్ కన్నా ముందు సరే అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినాయి అనుకుందాం. కనీసం ఎలక్షన్స్ అయిపోయిన డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడదు కదా, ఆ ప్రభుత్వానికి లేఖ ఎందుకు రాయలేదు? మీరు డ్యూ ఉన్నారు, ఎలక్షన్ జనవరి 31 అయిపోతున్నాయి పంచాయతీవి అని ఎందుకు రాయలేదు? తర్వాత అదే అయిపోయింది అనుకోండి, కొత్తగా ప్రభుత్వం వచ్చింది. 2024 జనవరి 31 తర్వాత జూన్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలను ఖాళీ కదా, అప్పుడు కూడా రావచ్చు కదా. మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు జరిపేవాళ్ళు కదా. 2 3 చెప్తున్నాడు. ఇవన్నీ అయిపోయినాక ఒక లేఖ రాయాలి కదా గవర్నమెంట్. ఎందుకంటే స్థిరంగా ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 6 ఏళ్ళు ఉంది. అప్పుడు అప్పటి నుంచి లేఖలు రాయకుండా ఉండి వాళ్ళు ఏ నాటకం ఆడుతుంటే ఆ నాటకం. ఈ ప్రభుత్వాన్ని అంటలేదు, గతంలో బీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు నాటకాలు ఆడుకుంటూ కూర్చుంటే బీసీ రిజర్వేషన్ వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి వచ్చేదాకా వీళ్ళు ఎందుకు అవుతున్నారు? ఎలక్షన్ కమిషన్ మనం ఏమంటారు దాన్ని, స్వతంత్ర ప్రతిపత్తి కలది. ఇప్పుడు మనకు ఎలక్షన్ సిఇఓ ఉంటాడు ఇక్కడ, కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ సిఇఓ ఉంటాడు. సిఇఓ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవడం లేదు అంటున్నాడు. అంతేందుకు ఇన్నిసార్లు అయింది కదా హైకోర్టు దగ్గర. వీళ్ళు అడిగింది 2 నెలల టైం కావాలన్నారు మన హైకోర్టులో. ఏమన్నారు? రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ డిలిమిటేషన్ ఖరాగానే 2 నెలల టైం అన్నారు కదా. మరి నెల కాగానే మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు. మరి మా సంగతి ఏంటంటే కోర్టు ముందర వీళ్ళు పిటిషన్ వేయనా ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రత కోల్పోతుంది కనుక ఇప్పుడు రెడీ అంటే రెడీ, నాట్ రెడీ అంటే నాట్ రెడీ అంటున్నాడు. ఇది ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతకు భంగం అంటున్నాడు. ఓకే, రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఒకసారి మానవతరాయ్ గారు, ఇక్కడ విమర్శ కాదు కానీ సరే ఎన్నికలు పెట్టాలి, మీరు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితోటే ప్రయత్నం చేశారనుకుందాం, అది కాలేదు, పక్కకి పెడితే ఇంత యాక్చువల్గా మీకు ఆ 3,000 కోట్ల నిధుల కోసమైనా కూడా దానికి కొద్దిగా సఫిషియెంట్ టైమే ఉంది. 2026 మార్చి దాకా టైం ఉంది. మరీ 20 రోజుల్లో మొత్తం ప్రాసెస్ పూర్తి అయిపోవటం అంటే ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా అసెంబ్లీకి ఉన్నట్టు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు రిజర్వేషన్ ఖరారు కాదు. ఇప్పుడు 2 రోజుల్లో 48 అవర్స్లో డీలిమిటేషను, రిజర్వేషన్ ఖరారు చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. ఎట్లా ఇది మనోత్రాయ్ గారు? అంటే సాధ్యం ఆ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలన్నింటిలో ఏ సర్పంచ్ ఏని దాని బౌండరీస్ ఏంటి, అక్కడ ఎంపీటీసీ వార్డు మెంబర్ల జ్యూరిస్డిక్షన్ ఏంటి, రిజర్వేషన్ ఏంటి, మళ్ళీ ఇది జిల్లా జనాభా ఆధారంగా కొంచెం హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది, ఒక్కొక్క కేటగిరీ ఎంత ఉన్నారని దాన్ని బట్టి. ఈ కసరత్తు మొత్తం 48 గంటల్లో పూర్తి చేసి నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు ఇచ్చిన 4 రోజుల్లో 5 రోజులు ఎలక్షన్ అయిపోతే మీకు నిధులు వస్తాయి, అక్కడ ఎన్నికైన సర్పంచులకి నిధులు వస్తాయి, కానీ ప్రజలకి మంచి నాయకులు ఎన్నుకునే అవకాశం ఉంటుందా? అది ఎన్నిక అవసరమే అది కదా మనోత్రాయ్ గారు. ఆ పర్పస్ సర్వ్ కాకుండా మొక్కుబడిగా ఎన్నికలు అయితే అయిపోతాయి, ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. సరే, ఇటు పార్టీ గుర్తు కూడా ఉంది కాబట్టి గెలిచిన వాళ్ళంతా అన్ని పార్టీలు అందరూ వాళ్ళోళ్ళే. ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పటికే తీవ్ర జాప్యమైందండి. ప్రజలకు ఎప్పుడెప్పుడు 5 ఎలక్షన్లు వస్తాయని చెప్పి గ్రామాల్లో ఒక వాతావరణం ఉంది. ఎలక్షన్ తొందర రావాలి, మా గ్రామానికి సర్పంచ్ రావాలి, వార్డు మెంబర్ ఉండాలి మా వార్డుకి అని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో మొదలైంది. తద్వారా ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులే పాలకులుగా ఉన్నారు.
దాన్ని ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు ఏ విధంగా తర్వాత మేము ఇచ్చుకుంటాం కాబట్టి పాత పద్ధతిలోనే గతంలో ఏ విధంగా ఎన్నిక జరిగిందో ఆ విధంగా అధికారులందరూ కూడా అనుభవజ్ఞులు. గతంలో ఎన్నికలు చేసి వాళ్ళందరికీ తెలిసినటువంటి కొట్టిన పిండి లాంటిది అక్కడ ఏ వార్డు రిజర్వేషన్ గతంలో ఎట్లా ఉంది, దాన్ని ఏ విధంగా చేయాలి, 5 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్ల మార్పు అనేది వాళ్ళ అనుభవజ్ఞులు అధికారులు. ఎన్నికల సంఘంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, అంతా ఉంటారు. కాబట్టి ఇబ్బందికరం ఏం లేదు, మనసుంటే మార్గం ఉంటది. అది కూడా ఎందుకంటే మార్చి లోపల డిసెంబర్ లో ఎన్నికలు పెడితే నిర్వహిస్తే 3,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు అనేవి మన పంచాయతీలు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఆలస్యం జరిగితే జాప్యం జరిగితే ఆ నిధులు మళ్ళీ వెనక్కి పోయే దానివల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్ని తీర్చిదిద్దే విధంగా ఆ నిధులు వచ్చే విధంగా ఎన్నికలు జరుపుతుంది. గ్రామాల్లో ప్రజలు చాలా చైతన్యవంతులండి, వాళ్ళ తెలివిగాలు, వాళ్ళ విజ్ఞతను మనం మెచ్చుకోవాలి. వాళ్ళ గ్రామ స్థాయిలో ఎన్నికలు పెట్టినప్పుడు ఎవరిని ఎంపిక చేసుకోవాలో, సర్పంచ్ గా ఎవరిని వార్డు మెంబర్ గా గెలిపించుకోవాలో ఆ విజ్ఞత వాళ్ళకు ఉంటది. వాళ్ళ విజ్ఞతను మనం శంకించలేము. కాబట్టి సమర్థున్నే ఎన్నుకుంటారు, ఎవరు పోటీ చేసినా సమర్థున్నే ఎన్నుకుంటారు. మరి షార్ట్ టైం అవుదా అని నా ఉద్దేశం. అభ్యర్థి నామినేషన్ వేసి 4-5 రోజుల్లో ప్రచారం కూడా అయిపోద్ది. ఏముందండి, పెద్ద అభ్యర్థి స్థానికుడే, మేజర్ గ్రామ పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు, అది పెద్ద సమస్యతో ఏం కాదు. మనం కూడా పాల్గొన్నాం కదా, గతంలో నిర్వహించాం, అంతా చూసినాం, అంత ఇబ్బందికరం ఏం కాదు. ప్రజలు అసలు ఆల్రెడీ ఆ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎలక్షన్ మొన్ననే ఎలక్షన్ జరుగుతుందనే మూడ్లోకి దసరాకే అనుకున్నారు అంతా. అందరు కూడా సర్పంచ్ అభ్యర్థుల్ని రకరకాలుగా వాళ్ళు సర్పంచ్ అభ్యర్థుల్ని దగ్గరకు వెళ్ళటం, వాళ్ళని చైతన్యం చేయడం, ఈ రకంగా ప్రజలలో ఉన్నది ఆలోచన, కొందరు జరగాలనే ఆలోచన ఉన్నది. కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు ఇప్పుడు మనం 2011 జనాభా లెక్కల ప్రకారం SC/ST రిజర్వేషన్లు, డెడికేషన్ కమిషన్, అంకిత భావంతో ఉన్న కమిషన్ భూసాని వెంకటేశ్వర వాళ్ళు నిన్ననే నివేదిక సమర్పించారు. ఇవాళ అభ్యంతరాల స్వీకరణ, అంత అధికారులు చాలా చాకచక్యంగా అధికారులు చాకచక్యంగా ఆగమేఘాల మీద ఉన్నారు కానీ పనిచేస్తారు. ప్రజలు సమాజం అంత వేగంగా అంటున్నా, అదే క్రియాశీలకంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చేసినదే ఆ రిజర్వేషన్, కాకపోతే అటో ఇటు కొంచెం పెద్ద సమస్య ఏం కాదు అది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మనం చూస్తుంటే వర్షం వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు వాతావరణం ఉంటుంది. కాబట్టి అధికారుల యొక్క కదలిక చూస్తే డీజీపీ కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, ఎన్నికల సంఘం రాణి కుమిద్బీర్ గారి ఆదేశాలు కానివ్వండి చూస్తే తప్పకుండా ఎన్నికలు డిసెంబర్ లో 25 లేకుంటే 26 తేదీల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఈ నెలలోనే. ఇబ్బంది ఏం లేదండి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా సర్పంచ్ మేము ఎన్నుకోవాలని చెప్పి ఎప్పుడని ఉవ్విళ్ళూరుతున్నారు. రైట్, ఒక ప్రశ్న చెప్పండి. యాక్చువల్ గా మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీలకి నామినేషన్లకు ఆల్ఫర్ చేశారు. సరే, తర్వాత హైకోర్టు ఇంటర్వ్యూలు కావడంతో ఆగిపోయింది. 42% రిజర్వేషన్ సాధ్యం కాదని దాని మీద. ఇప్పుడేమో మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ కాకుండా సర్పంచ్లు వార్డు మెంబర్లు స్టార్ట్ చేశారు. ఏంటి గందరగోళం? కానీ ఏదో ఇది గందరగోళం ఏముంది, ఒకదాని తర్వాత ఒకటి. సర్పంచ్ అయిన తర్వాత ఎంపీటీసీ జరగాల్సిందే, ఎంపీటీసీ జెడ్పీటీసీ జరగాల్సిందే, తర్వాత మున్సిపాలిటీ జరగాల్సింది. ఏదో ముందు గ్రామ పంచాయతీలను చూద్దాం, పంచాయతీలు చూద్దాం. మనం పంచాయతీ లేకుండా పోద్ది, పంచాయతీ పెట్టేస్తే పంచాయతీ లేకుండా పోద్ది, పంచాయతీ ఎలక్షన్ పెడితే. కాబట్టి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది, గ్రామాలని అభివృద్ధి చేయాలని ఆలోచనలో ఉంది. కాబట్టి ఎన్నికలకు పోదామనే ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కేబినెట్ సమావేశం కూడా అవసరం లేకుండానే మంత్రులతో సంతకాలు పెట్టించి ఆ కమిషన్ నివేదికల్ని సంతకాలు పెట్టించి 24-25 తేదీలోపే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. రకరకాల డేట్లు కూడా వచ్చేస్తున్నాయండి, 11, 14 ప్రభుత్వం మీరు చెప్పకూడదు కానీ డేట్లు ఆల్రెడీ మీ అందరి నోటీసులు కూడా ఉన్నట్టే ఉంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, మీరు కూడా సర్పంచ్గా చేశారు, సర్పంచుల సంఘం అధ్యక్షులుగా చేశారు. అంటే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, అంతకుముందు టీడీపీ ఉన్నా, ఎవరున్నా సరే రాష్ట్రంలో ఇదేదో మొక్కుబడిగా ఇప్పుడైతే కేంద్రం నుంచి నిధులు వస్తాయి అన్నదానికి తప్పితే ఎన్నికైన ప్రభుత్వం ఊర్లో దాన్ని కేంద్ర ప్రభుత్వం, అది జాతీయ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఆ సోయే లేకుండా ఏదో పార్టీకి ఒక బలం కింద అన్నట్టుగాను, లేదు వీళ్ళు దలుచుకుంటే 4 కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇస్తారన్నట్టుగాను దాన్ని మార్చారు తప్పితే నిజంగా ఆ సెల్ఫ్ లోకల్గా గవర్నమెంట్స్ యొక్క ఎంపవర్మెంట్ని ఏ ప్రభుత్వాలు గుర్తిస్తున్నట్లేదు. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా మీకు వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ముమ్మాటికి బీసీ వర్గాన్ని పూర్తిగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్న తెలంగాణలో స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు ఏదైతే ప్రభుత్వం నిర్వహించాలనుకుంటుందో ఎన్నికలు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2వ సాధారణ ఎన్నికలు. అంటే గతంలో కూడా
ఏదైతే 2018లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇస్తే ఈ బుద్ధిమంతులు ఈ కాంగ్రెస్ నాయకులే కొంతమంది కోర్టులో కేసులు వేసి అప్పుడు ఎన్నికలు ఆపాలని ప్రయత్నం చేయడం వల్లనే ఆ యొక్క రిజర్వేషన్ అనేది తగ్గడం జరిగింది. వీళ్ళు ఎన్నికలలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఎట్టనో తీరుగా మొత్తం మీద మేము తొండి వేసి గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇక వాళ్ళ నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చి అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. వీళ్ళు ఎన్నికలకు పోకముందుకు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో కామారెడ్డిలో 42% డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినారో స్థానిక సంస్థల ఎన్నికలలో అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా 42% ఇస్తామని చెప్పినారు. వీళ్ళు ఎన్నికలు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 6 నెలల్లోనే మేము కులగణన నిర్వహించి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి మేము 6 నెలల్లోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు 42% ఇస్తూ మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు అలాంటి దిశలో పనిచేయకుండా 2 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని వృధా చేసి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క విలువైనటువంటి 2 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి ఇప్పుడు నిన్నమన్న ఏదో జూబ్లీ హిల్స్లా వెంటిలేటర్ పైన గెలిచి అంటే ఎన్నో దౌర్జన్యాలు డబ్బులు వంచి విచక్షణ రహితంగా అంటే ఇదంతా రాజకీయ కాదు. ఒక పాయింట్ ఏంటంటే గతంలో మీరున్నప్పుడు ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీ కులగణన అన్నది జరగల. మీరు సకల జన స్ట్రేట్ అవే 34% అనేది రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉంది సార్. 34% 50% స్లాబ్ అనేది దాటొద్దు అన్నప్పుడు మనం పార్టీ పరంగా ఇస్తే గందరగోళానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో 34% అనేది మనము అమలైంది. ఆ తర్వాత 50% క్యాప్ పెట్టిన తర్వాత మొన్న కూడా ఎస్సీ ఎస్టీ జనాభా పెరుగుతున్న బీసీ జనాభా రిజర్వేషన్ తగ్గుతూ వచ్చింది. దాన్ని బ్రేక్ చేయడానికి మీరు సైంటిఫిక్ గా చేయాల్సిన ఎఫర్ట్ చేయాల. ఈ ప్రభుత్వం చేసింది అయినా ఉపయోగం లేదు. సైంటిఫిక్ గా చేసింది ఏం లేదండి. వాళ్ళు ఇప్పుడు సైంటిఫిక్ గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కదా సైంటిఫిక్ గా అది ఏం జరగలేదు చెల్లదని చెప్పినారు కదా. వాళ్ళు కూడా జనగణన చేస్తూ దాంట్లోనే కులగణన చేస్తామని చూడాలి చెప్పినారు కదా. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏంది అని అంటే 2 సంవత్సరాలు కాలయాపన చేసిరు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఎక్కడ అడుగుతారు అంటే గ్రామాలకు పోయేటువంటి పరిస్థితి లేక ఉండే గ్రామాలలో ప్రజలు వీళ్ళని వెంబడించేటువంటి పరిస్థితి ఉన్నది. సో వాటన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు టైం అనేది జరుపుకుంటా వచ్చినారు తప్ప ఎన్నికలు పెట్టాలనేటువంటి చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. నిజంగా నేను ఒకటే ఈరోజు మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాను. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే వీళ్ళు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారండి. బీసీలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు సంక్షేమానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాలు అవుతుంది కదా. 40,000 కోట్ల రూపాయలు మరి ఎక్కడ పోయినట్టు. అదేవిధంగా ఈ గ్రామాలలో బీసీలు ఎవరైనా వెనుకబడిన తరగతి వాళ్ళు ఉంటే మరి వాళ్ళకు కానివ్వండి ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి కానివ్వండి 10 లక్షల రూపాయల లోన్లు కూడా ఇస్తామని చెప్పారు. వీళ్ళు వడ్డీ లేనటువంటి రుణాలను ఇవన్నీ అడుగుతారని చెప్పే కదా వాళ్ళు ఎన్నికలు పెట్టలేదు. ఇప్పుడు మీరు కూడా సర్పంచ్గా చేశారు, మీరు పోటీ చేశారు. ఒక విద్యావంతుడిగా మీరు మీ గ్రామంలో తిరిగి ఈ టైం అంటే ఇవాళ నవంబర్ 21 అండి, డిసెంబర్ 15 కల్లా అయిపోతాయి అంటున్నారు. మొత్తం కలుపుకుంటే కూడా 20 రోజులు 24 రోజులు ఉంది. నోటిఫికేషన్ వచ్చాక 20 రోజులు కూడా ఉండదు అన్ని దశలు పూర్తి కావడానికి. ఈ 20 రోజుల్లో నామినేషన్లు వేసేది ఎప్పుడు, ఓటర్లని కలిసేది ఎప్పుడు, 4 అభ్యర్థుల్లో 20 రోజులు కాదు మీకు ప్రచారానికి ఆటలే 4-5 రోజులు మిగులుతుంది. నామినేషన్లు వేసి నామినేషన్ ఓకే రిజర్వేషన్లు ఖరారై ఇది నిజంగా అక్కడ ప్రజలకి అది 2,000 ఉన్నాయి 3,000 ఉన్నాయి. ఒక యావరేజ్గా 2-3 వేలు ఉంటుంది అనుకుందాం ఒక గ్రామ సర్పంచ్ ఓటర్ల సంఖ్య. ఈ 2-3 వేల మంది ఇదిగో ఈ 4 ఉన్నారు, వీళ్ళల్లో ఇతనైతే మంచోడు చదువుకున్నాడు లేదా బాగా చేస్తాడు అంతకుముందు చేశాడు. ఈ అసెస్మెంట్కి రావడానికి అసలు ఆ టైం సరిపోద్ది. ఫస్ట్ అది చెప్పండి సార్. అంటే నేను ఏమంటున్నా సార్ అంటే స్థానిక సంస్థలు అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి క్యాండిడేట్ను బట్టే జరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు వీళ్ళు ఇంత తొందరగా ఇంత అడావుడిగా పెట్టడానికి కారణం ఏంది అని అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏదైతే గెలిచినారో దాన్ని సాకుగా చూపించి గ్రామాలలో కూడా మాకేదో బ్రహ్మాండంగా ఏదో జరుగుతుంది, గ్రామాలలో కూడా మేము వెలిగిపోతాం అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోతున్నారు. కానీ ఖచ్చితంగా వీళ్ళ కన్ను అనేది లుట్టక తప్పదు, ఖచ్చితంగా వీళ్ళకు భంగపాట అనేది తప్పదు. అయితే నేనేమంటున్నానంటే ఇంత తొందరగా పెట్టాల్సినటువంటి అంటే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ 3,000 కోట్ల రూపాయల అంశాన్ని ఇప్పుడు ముందరకు తీసుకొచ్చినారు. అసలు నేను ఒకటే క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నా సార్, ఈ 3,000 కోట్ల రూపాయలు ఆలస్యం కావడానికి కారణం ఎవరు సార్? ఎన్నికలు జరగకపోవడమే. ఎన్నికలు నిర్వహించకపోవడం ఎవరి
లోపం సార్. Okay. కాంగ్రెస్ పార్టీ యొక్క లోపం వల్లనే ఎన్నికలు జరగలేదు. 2 సంవత్సరాలు మీరు టైం వేస్ట్ చేసిరు కదా. Okay. 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసిరు కాబట్టి ఆ డబ్బులు అనేది ఆగినాయి. మార్చి 31 వరకు మీకు సమయం ఉంది కదా. మరి మార్చి 31 వరకు కొంత టైం తీసుకొని నిర్వహిస్తే బాగుంటది కదా. ఈ రాత్రికి రాత్రి రిజర్వేషన్లు ఖరారు చేసి రాత్రికి రాత్రి ఎన్నికలు పెట్టి 15 రోజులలోనే 3 విడతలలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి హడావుడి చేసి ఇప్పటికి 3 సార్లు చేసిరు. ఈ ఎన్నికలు కూడా మరి ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఇప్పటికి 3 సార్లు ఓటర్ లిస్టులు సవరించారు, 3 సార్లు పోలింగ్ బూతులు గుర్తించారు. నాకు కూడా ఏదో చిన్న సందేహం ఉంది. కేబినెట్ అఫీషియల్ గా కేబినెట్ కాకుండా మంత్రుల దగ్గరికి ఆ ఫైల్ వెళ్ళి సంతకాలు అయిందన్నారు. మరి అది చెల్లుద్దా లేదో నాకు తెలియదు. కేబినెట్ సమావేశంలో కూర్చున్నప్పుడు అప్రూవల్ వేరు, విడిగా మంత్రులతో అడుగుదాం సార్. 2 ఏళ్ళు కాలయాపన చేసి ఈ 2 రోజులలో బీసీల యొక్క భవిష్యత్తును మొత్తము ప్రశ్నార్థకం చేస్తున్నారు వీళ్ళు. ఒక్కసారి చెప్పండి. కట్ అవుతుంది కదా మనకు, చాలా కట్ అవుతుంది. పీసీఆర్ కొంచెం ఒకసారి వాయిస్ కట్ అవుతుందండి చూడండి. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా గ్రామంలో అభ్యర్థి ఫైనల్ అయ్యి పార్టీలు సరే సర్పంచ్ ఎన్నికలు అనుకోండి, ఎవరో 4 పోటీ చేస్తారు. ఈ 4లో ఇప్పుడే లక్ష్మణరెడ్డి గారు చెప్పారు, ఏదో క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్, క్యాండిడేట్ ముఖం చూసి మా ఓడు లేకపోతే ఇదో ఈ భాషలో కాకుండా ఏం చేద్దాం అనుకున్నారు గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, చిన్నదే కావచ్చు, 1000 ఓట్లే కావచ్చు, 2000 ఓట్లే కావచ్చు, ఆ చర్చ ఒక మంచి చర్చ జరిగే అవకాశం ఈ 4-5 రోజుల్లో ఊర్లో 4 ఇదిగో పలానా నరసింహారెడ్డి చెప్తున్నాడు, లేదా వెంకటరెడ్డి గారు ఇది చెప్తున్నారు, లేకపోతే మానవతరాయి చెప్తున్నాడు, వీళ్ళల్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరు బాగా చేస్తారు, ఏ సమస్యలు వీళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు, ఈ చర్చ జరగటానికి 4-5 రోజులు టైం సరిపోద్దా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు మిత్రుడు మానవతరాయి సరే సమర్థించుకోవాలి కాబట్టి మా అధికారులంతా సిద్ధంగా ఉన్నారు, ఏమీ లేదు, అనుభవాలు ఉన్నాయి, ఆటోమేటిక్ గా మేము నిర్వహిస్తాం అనేటువంటి దాన్ని నేను ఏకీభవించను, మీతో ఏకీభవిస్తా పర్ఫెక్ట్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 26వ తేదీ నాడు నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ప్రచారం జరుగుతున్నది కదా శ్రీనివాసరావు గారు. అసలు ఏ పోస్ట్ ఏది, ఎవరికి రిజర్వేషన్, ఎస్సీకి ఏది, బీసీకి ఏది, ఎస్టీకి ఏది, ఓసీకి ఏది, ఎక్కడి నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా లేదు డిసైడ్ కాలే. మీ నోటిఫికేషన్ వచ్చినాక వస్తుందా, ఏ పోస్ట్ ఎవరు తగ్గుతారు అనేటువంటి విషయం లేదా? ఆ రిజర్వేషన్ రేపు ఎల్లుండి సాటర్డేలో పూర్తి చేసేస్తారని వార్త. అది నేనేమంటున్నా అంటే 20 రోజుల లోపల అసలు ఏ సీటు ఎవరికి రిజర్వ్ అయింది అని తెలియకుండానే మీరు ఒక వంతుకు ఎన్నికలు నిర్వహించి మేము ముగించడం అనేటువంటి పద్ధతి లోపల గ్రామ స్వరాజ్యంలో గ్రామ నాయకులను, పరిపాలకులను, సేవకులను ఎన్నుకునేటువంటి పద్ధతి మాత్రం ఇది కాదు. ఏ పద్ధతిలో అయితే 42% ఇచ్చి బీసీలను నేను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఘోర విఫల ప్రయత్నంలో దారిలో ప్రయాణం చేస్తున్నదే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు అంశం. సర్పంచులు ఎస్సీఆ బీసీఆ ఎస్టీఆ డిసైడ్ అయింది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ రావాలి. వెంకటరెడ్డి గారు మీరు ఆ ప్రశ్న ఎత్తారు కాబట్టి నేను యాక్చువల్గా అడగదలుచుకోవాలా. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు కూర్చున్న కులగండ చేస్తే ఒక లెక్క, రాష్ట్రంలో చేస్తే ఒక లెక్కన. ఒక రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ 2 సార్లు దాన్ని మార్చి మళ్ళా కొన్ని ఇవి ఉన్నాయి అనుకుంటే మళ్ళీ దాన్ని సరిచేసి ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీలు ఇంత, ఎస్సీలు ఇంత, ఎస్టీలు ఇంత ఇవన్నీ తేల్చి మీకు పంపారు. తీర్మానం అన్ని పార్టీలు బీజేపీతో సహా రాష్ట్రంలో కూర్చొని తీర్మానం చేశారు. దీనికి ఓకే చేస్తూ 42% రిజర్వేషన్కి ఓకే చేశారు. సరే, అది గవర్నర్ గారు దాన్ని క్లియర్ చేయరు. పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో దాన్ని ముట్టుకోరు. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయగలరు సార్? అంతకంటే మీరు చెప్పండి. మీరు అడిగి అన్నారు కాబట్టి నేను రైట్ చేస్తున్నా ప్రశ్న. సమాధానం ఉంది మా దగ్గర. ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు 42% ఇవ్వడానికి మేము ఎన్నడూ వ్యతిరేకం కాదు. మా రాష్ట్ర అధ్యక్షులు మొన్న కూడా ఒక 20 రోజుల కింద అన్నాడు 42% పార్టీ పరంగా ఇస్తామనేటువంటిది. 3 రోజుల కింద మొట్టమొదటి వ్యక్తి రామచంద్రరావు గారు మాట్లాడడం జరిగింది. మేము కూడా 42% ఇస్తాం, వెనక్కి పోయి ఇంకొక 1% ఎక్కువనే ఇస్తాం అనేటువంటి దాంట్లో మాకు 2వ ఆలోచన లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంట్లో స్పష్టంగా ఉంది. ఎవరు ప్రకటించినా ప్రకటించకపోయినా మేము ఇస్తారు. పార్టీ పరంగా మేము ఇస్తామన్నాం. ఇప్పుడు నేను అంటున్న ప్రశ్న ఏంటంటే, మీరు డెడికేటెడ్ కమిషన్ అన్నారు, మీరు చర్చకు తీసుకొచ్చినారు. మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది జరగవలసిన పద్ధతిలో జరగలేదు, సేకరించవలసినటువంటి పద్ధతిలో డేటా సేకరించలేదు, దాన్ని అనలైజ్ చేయలేదు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ కు బాధ్యత లేదండి. దీంట్లో డేటా కలెక్ట్ చేయాల్సినటువంటి ఆర్ కృష్ణయ్య వీళ్ళు ఏం చేసినారు, మొట్టమొదటి బీసీ కమిషన్ తోని డేటా కలెక్ట్ చేయడం, ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోని డేటా కలెక్ట్ చేయడం, అట్లా జరగడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఏంటంటే
ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలా. ఒకటి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ నాన్ పొలిటికల్ కమిషన్ ఉండాలా, దాని డెడికేటెడ్ కమిషన్. ఆర్ కృష్ణ గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలిసింది, అంతవరకు వీళ్ళకి ఐడియా కూడా లేదు. తర్వాత నేను అందుకే ఒక్క నిమిషం మీరు లేవనెత్తినారు కాబట్టి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ 10/10/24 నాడు డేటా కలెక్ట్ చేయడం మొదలు పెట్టిందండి. అక్టోబర్ 10/24 నాడు. ఆ తర్వాత 24 రోజులకు భూసాని వెంకటేశ్వరరావు గారు కమిషన్ చేసినారండి. అప్పటికే డేటా 80% అయిపోయింది. నిజానికి డేటా డెడికేటెడ్ కమిషన్ ఇండిపెండెంట్ గా ఇవ్వాలి, దానికి మ్యాన్ పవర్ ఇవ్వాలి, ఫైనాన్స్ పవర్ ఇవ్వాలి, అన్ని ఇచ్చి చేసిన తర్వాత జరగాల, అనలైజ్ చేయాలి. ఒకటి. రెండవది ఏంటంటే డేటాను ఆయన ముందు పెట్టారు. ఎవరు ముందు పెట్టారు? వెంకటేశ్వర గారి ముందు. ఆయనకు తప్పలేదు. ఆయన వీళ్ళు ఏం చెప్పినారో 42%. 42% ఎట్లా అయినారు? మేము 56% ఉన్న దాంట్లో. ఇప్పుడు నేను ఒక పాయింట్ చదివి చూపిస్తాను, మీరు లెవెల్ ఎత్తినారు కాబట్టి నేను చదవాల్సి వస్తుంది. పేజ్ నెంబర్ 2, 9వ జీవోలో పేజ్ నెంబర్ 2లో after careful consideration of the commission's recommendations and in view of the BC population and their inadequate political representation, the government concluded that it was necessary to revise the existing level of reservation in local bodies to 42% అన్నాడు. ఇన్ఎడిక్వేట్ అంటే హేతుబద్ధత ఇన్ఎడిక్వేట్ అంటే ఎంత ఇన్ఎడిక్వేట్ అని చెప్పలేదు వీళ్ళు. ఇప్పటి వరకు కూడా కులాలకు సంబంధించిన వివరాలను చెప్పలేదు. మీరు చెప్పాలి కదా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, సామాజికంగా ఆ వర్గాలు ఎంత వెనుకబడ్డాయో డేటా మీరు కలెక్ట్ చేసినారు కదా. భూసాని వెంకటేశ్వర గారి పేరు చెప్తున్నారు కదా, దాన్ని అనలైజ్ చేయలేదు మీరు. కాదు వెంకటరెడ్డి గారు, మీరు పాయింట్ రైట్ కావచ్చు, కానీ పార్లమెంట్లో చర్చ జరిగి ఇది ఈ రకంగా చేయలేదు కాబట్టి మేము యాక్సెప్ట్ చేయట్లేదు, షెడ్యూల్ లైన్లో పెట్టమని చెప్తే ఆ లెక్క వేరు. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే చెల్లదు, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేసే హక్కు లేదు అని మాట్లాడటం ఏ రకం కరెక్ట్? ఒక ఫెడరల్ రాజ్యాంగంలో, ఫెడరల్ గవర్నమెంట్లో ఇప్పుడు షెడ్యూల్ లైన్ కొన్ని రాష్ట్రాలు ఈ 69% ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. మరి ఎందుకంటే నిజానికి ఒకటి శ్రీనివాసరావు గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, జనాభా లెక్కలు కులగణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇవాళ వీళ్ళు హడావుడి చేసినారు, దానికి సైంటిఫిక్ గా చేయాలి, హడావుడి ఎక్కువ చేసేసి దాన్ని కంక్లూడ్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి మాత్రమే పనికొచ్చేటువంటి పద్ధతి ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, మీకు తెలుసు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో స్టార్ట్ అయింది. ఏప్రిల్ 1 నాటికి, ఏప్రిల్ 1, 2027 నాటికి మొత్తం డేటా వచ్చేస్తుంది. అంతే, ఇంకా 1.5 ఇయర్ లోపల, 1.5 ఇయర్ కూడా లేదు, 1.5 ఇయర్ లోపల డేటా వస్తుంది. దాని ప్రకారంగా ఒక ముందు చూపుతో ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ వర్గాలకు కావాల్సినటువంటి రాజకీయంగా ఇతరత్ర జరగవలసినటువంటి న్యాయం జరగాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. రిజర్వేషన్లకి మీరు చేసిన సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టి ఉన్నది, దాన్ని బ్రేక్ చేస్తారన్నది రిజర్వేషన్ కాకపోతే ఇంకా దేనికి సరైన పథకాలు అమలు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీల యొక్క అభిప్రాయం తీసుకుని దేశంలో వచ్చినటువంటి మార్పులు, సామాజికంగా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఏ నిర్ణయమైనా జరగవచ్చు. జరగడానికి జరగకూడదని మన చట్టసభలో కూడా రావచ్చు, నేను కాదంటే నేను జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటిది. మేము కామారెడ్డిలో చెప్పినాం కాబట్టి, మా ఇజ్జత్ పోతుంది కాబట్టి, ప్రజలు మమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి, అన్ని రకాలుగా మేము పరిపాలనలో విఫలమైనాం కాబట్టి 42% నడిపి ఇప్పటికి ఏం తీసుకొచ్చినారు? పాత పద్ధతి అంటున్నారు. 42% పార్టీ పరంగా ఇస్తే అది ఎక్కడ సక్సెస్ అవుతుందో చెప్పాలా, ముఖ్యమంత్రి గారు చెప్పాలా. అది ఒకరు ఇప్పుడు బీసీ నిలబడ్డ దగ్గర, ఒక యాదవ్ నిలబడ్డ దగ్గర ఒక రెడ్డి నిలబడతాడండి, లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రెడ్డి ఆ ఓట్లను కొనేసే పరిస్థితి ఉంటుంది కదా. మీరు మరింత అధ్వానం చేస్తున్నారు కదా. మీరు అందరూ చెప్పే పనేదే, ఎవరి లెక్కలో 42% ఇస్తారు, అన్ని ఒక చోట ఉండవు, ఒక చోట బీసీ ఉన్న దగ్గర ఒక ఓసీ ఉంటాడు. ఎవరు ఇవ్వాలి? ఆ ఫలానా ఊరికి, మా ఊరికి సర్పంచ్ బీసీ అని మేము నిలబెడతాము. కాంగ్రెస్ వాళ్ళు అంటారు లేదు మాకు ఇంకోటి, అది కుదురుతుందా? అది ఇదంతా టైం పాస్ ముచ్చాడు మాట్లాడుతున్నారు. కాబట్టి చివరికి ఒకటి ఒప్పుకోవాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏ పద్ధతి అయితే పాత పద్ధతి ఉందో దానికి వచ్చినాడు. అనవసరంగా ఇప్పటి వరకు గ్రామాలకు రావాల్సినటువంటి అభివృద్ధి ఆగిపోయింది, నిధులు ఆగిపోయినాయి, ప్రజాపాలన లేదు, స్వయం ఏ నిర్ణయాలు చేయలేటువంటి పరిస్థితి తీసుకొచ్చి చివరికి వచ్చేందంటే ఎవరి మీద బుడత తల్లి తాను పబ్బం గడుపుకునేటువంటి పద్ధతి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రయత్నించడం దారుణమైన. శ్రీనివాసరావు గారు రైట్ సార్, మళ్ళీ వస్తాను. రామారావు గారు, సరే ఇది ఇక ఇది ఒడిసిపోయింది కదా, ఇక అయిపోయింది. ఆ రిజర్వేషన్ వచ్చేది లేదు, పోవడం లేదు, ఎన్నికలు అయితే వచ్చేస్తున్నాయి. కనీసం ఈ ఎన్నికలు ఏ అంశాల మీద, ఇప్పుడే లక్ష్మీనరసింహారెడ్డి గారు చెప్పారు, జూబ్లీహిల్స్ గెలిచాం కాబట్టి ఎన్నికలు ప్రభుత్వం స్టార్ట్ చేసింది అనుకోవాలా, లేదు ఎన్నికలు ఏ అంశాల మీద, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి, లేదా బండి సంజయ్ గారు, ఈ లైన్లో ఎన్నికలు వెళ్తాయా, లేదు నిజంగా లోకల్ ఇష్యూస్ ఈ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలకు ఏం చేయబోతుంది, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు స్థానికంగా ఏమి వాళ్ళు ఎంపవర్ చేస్తారు, ఈ చర్చ ఎక్కడన్నా జరిగే అవకాశం ఉందా? ఎలా ఉండొచ్చు సార్? దీనికి ఏదైనా ఒక ప్రచారం పద్ధతి ఉంటుందా? అదే వచ్చింది కదా, ఏ ఎన్నిక ఆ ఎజెండా ఉండాలి.
పంచాయతీ ఎన్నికల్లో కేంద్రము రాష్ట్రము సంబంధాలు వీడు తిట్టుకుని వాళ్ళు తిట్టుకుని నడుస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంది. గతంలో నాకు ఉండేది పంచాయతీ ఎన్నికల్లో లోకల్ గా పర్సనల్ గా మాకు ఎవరు అటాచ్మెంట్, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అంటే ఉండేది పరిస్థితి. అట్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పాడు చేసిన తర్వాత మాట అంటున్నాను పార్టీ రాజకీయాలు వచ్చినాక నాశనం అయ్యింది. గతంలో డైరెక్ట్ సమితి ప్రెసిడెంట్ అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఈ 3 వ్యవస్థల మీద లింక్ ఉంటుంది. డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది, జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. ఎన్టీ రామారావు గారు మంచి పని చేసినది అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టారు, చాలా మంచిదా. కానీ పార్టీలు వచ్చినాయి అక్కడ. ఎన్టీ రామారావు గారి ఎంపీపీ ప్రెసిడెంట్ చేయడం, మళ్ళా నేను సమితిని చేసినా కదా, అందుకనే జిల్లా పరిషత్ చేయడం చాలా కరెక్ట్. నిజంగా చెప్పాలంటే గుంటూరు జిల్లా లాంటి చోట్ల 4 పార్లమెంట్ సీట్లకు పరిధిలో ఒక్క జడ్పీ ఉండేవాడు. చాలా డబ్బుల ప్రమేయం లేకుండా నడిచింది, అది మంచి వ్యవస్థ. కానీ పార్టీ పరంగా చేయడం ఒకటి చెడ్డది. అది ఇక్కడికి వస్తాను. ఏమైందంటే మీరు ఈ వారం రోజులు 10 రోజులు ఇది జరుగుతుంది. నిజంగా చట్టం ఏం చెప్తుందంటే పంచాయతీరాజ్ చట్టంలో 7వ పార్లమెంట్ కు అసెంబ్లీకి మాత్రం 14 రోజులు టైం ఉంటుంది. అది విడ్రాయల్ ఎన్నికల మధ్య ఇక్కడ 7 రోజులు సరిపోతుంది అంటున్నాను. 7 రోజులు ఎందుకు సరిపోతుంది అంటున్నాను అంటే గ్రామ మాహితి మీరు అన్నట్టు 250 గ్రామ పంచాయతీ ఒకటి ఉన్నది. ఇవాళ 250 మంది ఓటర్లే. ఎంతమంది 12 మంది 15 మంది 20 మంది వార్డు మెంబర్లు ఉంటారు. 6 వార్డు మెంబర్లు అయితే 6లో 30 మంది ఓటర్లు ఇచ్చి 30 మందికి వార్డు మెంబర్ ఒకటి ఇటు అయినా అయిపోతుంది. కనుక సమయం సరిపోవట్లేదు. కానీ చేస్తున్న పద్ధతి తప్పట్టున్నాడు. ఇప్పుడు వీళ్ళు తొందరపాటు ఏంటంటే ఓడి మీద జూబ్లీ హిల్స్ ఎన్నికల ద్వారా వచ్చిందంట ఒకటి తొందరగా చేద్దామని. అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. మొదట్లోనేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ చేస్తా అన్నారు కదా, అప్పుడు నేనే జరపడం తప్పు, మీ పార్టీ పరంగా ఓడిపోతే మీరు బయటపడతారు. కానీ ఎవరైనా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అంతకుముందు బీఆర్ఎస్ అయినా ఏం చేసిందంటే మొదలు పంచాయతీ నుంచి మొదలు పెడతారు, పైకి పోతారు. కానీ దీన్ని పై నుంచి అన్నం తినది ఇట్లా చుట్టూ తిప్పుతారా ఇప్పుడు అనుభవానికి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు పెడుతున్నారంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏ దొడ్లో అయినా మాదే దొడ జరిగేది కాబట్టి ఏ దొడ్లో అయినా మా అన్ని పార్టీలు అంటే అన్ని పార్టీలు ఒక్క మాట్లాడలేదు, అన్ని పార్టీలు చెప్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎన్నికలు జరిగే క్రమంలో మళ్ళీ పాత పాట ఎందుకు వచ్చిందంటే మొదటి నుంచి చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు సాక్ష్యం ప్రతి దాని నేను మనోదరాయ్ గారు విన్నాను. నేనేమంటాను, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 2 మాటలు మాట్లాడాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ వస్తుంది దిక్కు అయితే నేను చెప్పిన 2025 ఎన్నికలు జరగవని ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా. జరిగినా కూడా కొత్త జరుగుతాయి అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 23వ తారీఖు దాకా ఓటర్ లిస్ట్ సవరణ జరుగుతుంది సార్. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ తిట్టిన, ఇప్పుడు భూసారి వెంకటరమణ గారికి తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన సీట్లు రైట్ అండ్ రైట్ ఆనాడు 42. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం 42 నిర్ణయించింది కనుక దానికి అనుగుణంగానే తీర్పిస్తారు, దానికి అనుగుణంగా రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా భూసాని వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మళ్ళా కసరత్తు చేయాలా చేయొద్దా? ఆల్రెడీ చేసిండు అన్న, చేసిండు అప్పుడే. మధ్యాహ్నమే అయిపోయింది. ఆయన ఏం చేసిండు? మధ్యాహ్నమే సంతకం పెట్టి పంపించిరన్న. నేనేమంటున్నాను, పంచాయతీలు 12,792 పంచాయతీలు ఉన్నాయి. 576 మండలాలు ఉన్నాయి. జడ్పీటీసీ పంచాయతీకి వస్తాను నేను. ఓటు మన వార్డు మెంబర్ 1,16,000 ఓటు 13,000 కిలో వార్డు మెంబర్ ఉన్నారు. వీళ్ళందరూ రిజర్వేషన్ ఖరారు కావాలంటే జిల్లా వారి లిస్ట్ తీసేసి చిన్న కసరత్తు చేసిన రిజర్వేషన్ మళ్ళీ డిపిఓలు కాదు అక్కడి జిల్లా వారి చెప్తాను. మండలాల వారేమో వార్డు మెంబర్ లిస్ట్ రిజర్వేషన్ ఖరారు చేసి, జిల్లా ఇప్పుడు ఎంపీటీ జడ్పీసీ ఎలక్షన్ లేవు కనుక అది పక్కన పెడతాం. అయితే సర్పంచ్ మాత్రం జిల్లా పరిషత్ జిల్లాలో వారి చేస్తాం, సర్పంచ్ జిల్లా. అయితే గతంలో ఇదే పొరపాటు జరిగింది. మీరు చూడండి, ఎస్సీ ఒక్క లేని చోట కూడా ఎస్సీ రిజర్వేషన్ అయింది, బీసీ ఒక్క బీసీ రిజర్వేషన్ అయింది. ఆ పొరపాటు మళ్ళీ అయితే ఏం చేస్తారు కూడా అంటున్నాం. అందుకని కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు 3 నెలల టైం ఉంటారు. పొద్దున్న పొలం అయిపోయింది, ఇప్పటిదాకా 2 ఏళ్ళు ఆలస్యం చేసి ఆలస్యం అయింది. ఇంకో 10 రోజులు ఆలస్యం అయితే నష్టం లేదు వాస్తవంగా. ఇప్పుడు 15 నిధులు ఎందుకు అయిపోతున్నాయి? 2 ఏళ్ళు మీరు చేయకపోవడం అయిపోయినాయి కదా. 2 ఏళ్ళు ఆగింది కదా, ఒక సంవత్సరం మీద 9 నెలలు ఆగింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటున్నా నేను, ఈ 1 నెల ఆ జనవరిలో జరుపుకుంటే 26 జనవరి కొత్త సర్పంచ్ రావాల్సిందే. కానీ ఏమైందంటే రిజర్వేషన్ పక్కన ఇద్దాం. ఇప్పుడు మళ్ళా గందరగోళం వచ్చి ఇప్పుడు మొన్నటి దాకా రిజర్వేషన్ ఓ రకం చేసి అవన్నీ తీసేయాలి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను నేను. ఇప్పుడు ఏమైతుందంటే జనాభా రీత్యా ఆ ఊళ్ళో ఉన్న వార్డు మెంబర్లను, ఆ ఊళ్ళో జనాభా లెక్కలు ఉన్నాయా, బీసీ లెక్కలు ఉన్నాయా, ఉంటే ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదు? చూడండి, మీరు గ్రామాల వారి లెక్కలు లేవు ప్రభుత్వం దగ్గర.
కులాల వారి లెక్కలు, కులాల వారి అంటే బీసీ ఉన్నది అంతే, కానీ బీసీల మిగతా కులాల లెక్కలు ఉన్నాయా? అక్కర్లేదుగా, బీసీ లెక్కగా, దాని కేటగరైజేషన్ లేదుగా. ఒక మాట సార్, నేనేమంటే బీసీ లెక్కనే. ఇప్పుడు మిగతా ఎస్సీ ఎస్టీకి 2011 ఇప్పుడు కేసు పెండింగ్, హైకోర్టులో పెండింగ్ ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీకి ఏమో 2011 జనాభా లెక్కలే ఖరారు ఉన్నాయి, అంతకు మించి తర్వాత కానీ వీటికి మాత్రం 2024 తీసుకుంటున్నారంట కదా. అదే దాని మీద బీసీలకు కేసు ఎస్సీ ఎస్టీ కేసు వేసిండ్రు హైకోర్టులో. ఏమంటే 2011 ఏంటి, ఇప్పుడేమో 2024 వీళ్ళ తీసుకుంటాం. 2011 బదులు 2027 తర్వాత జనాభా లెక్కల తర్వాత అయితే మా రిజర్వేషన్ ఇప్పుడున్న పరిస్థితి పెరుగుతాయి కదా మా అని అంటున్నా. కానీ ఇక్కడ ఒకటే మాట చెప్తాను సార్, నేను ఏమంటున్నా అంటే ఈ ఎన్నికలు జరగాల్సిందే తప్పనిసరి, మంచి చోట చేస్తాను. చేసే క్రమంలో కొంచెం తొందరపడి ఇప్పుడు ఉడికేదాకా ఆగిండు, ఉమ్మల దాకా ఆగండి అంటున్నాను నేను. ఏందో 4 రోజులు తర్వాత చేస్తే రిజర్వేషన్ సక్రమంగా ఏర్పాటు కాకపోతే రేపు మళ్ళీ ఇబ్బంది మీరే పడతారు. మళ్ళీ విమర్శ కూడా ప్రభుత్వం మీదే వస్తుంది, విమర్శ కూడా ప్రభుత్వం మీదే వస్తుంది. ప్రజలు సంతోషిస్తారు, ప్రజలు ఎందుకు సంతోషిస్తారంటే ఎన్నికల పండుగ ఏదైనా సరే సచ్చిదానికి వచ్చిందే కట్టి డబ్బులు వస్తాయి చెప్తున్నా. మా దగ్గర పలువు గడ్డాను ఒక గ్రామ పంచాయతీ ఇప్పటికీ ఏకగ్రీవం అయిపోయింది, 5 లక్షలు ఇచ్చిండు, 5 లక్షల రూపాయలు ఇచ్చిండు, దావతికి పెడతా అంటూ నడుస్తూనే ఉండేది. ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది ఇప్పటికీ. కానీ ఈ ప్రభుత్వం నా సూచన ఏంటంటే రిజర్వేషన్లు ఖరారు అయింది, తొందరపడకండి. ఇప్పుడు కాకపోతే ఇంకో ప్రమాదం ఉంది వాళ్ళకు, మాట చెప్తాను. చీరలు వస్తున్నారు, చీరలు అయిపోతాయి, ఇందిరమ్మ చీరలు వస్తున్నారు, ఆన్గోయింగ్ పథకం అన్నా కూడా అప్పుడు కదా బీహార్ లో 10,000 వేస్తే ఆపలేదు ఎన్నికల సంఘం, ఇది ఆపుతారంటారా? సార్ 2వ తారీఖు సార్ 1st నుంచి 9th దాకా విజయోత్సవాలు జరుపుకుంటా ఉంటారు. ఇవి జరుపుకోవడానికి పెట్టుకుంటే మీకు లాభం, ప్రజలకు లాభం. ఒకసారి చీరలు వస్తాయి, వచ్చే ఏమైనా వస్తాయి. భారతరాయ్ గారు, ఏదో మీకు కూడా ఉభయ కృషిలో పని అంటున్నారు, మీకు కూడా లాభం ఉంటుంది, ఆ చీరల పంపిణీ ఎలా అవుతుంది, పల్లె పని రిజర్వేషన్ కూడా. అంటే నిజంగా కూడా ఈ సమస్య గతంలో చాలా చోట్ల మనం చూసాం సార్, మీకు తెలియదు కాదు. ఆ ఊర్లో ఒక ఎస్సీ లేకపోతే అది ఎస్సీ రిజర్వ్ అవుతుంది. ఈ ఎంత గందరగోళాలు లేకుండా కొంచెం ఒక వారమో 10 రోజులు అటు ఇటుగా కాస్త లోతుగా, మరీ 2 రోజులు మీరేదో ఒక డెడ్ లైన్ పెట్టుకొని డిసెంబర్ 15కి అయిపోవాలన్న దానికంటే కాస్త నింపాదిగా చేసుకుంటే మంచిది కదా. ఎలాగ అయిన లేట్ అయిందన్నది ప్రశ్న. లేదు, నింపాదిగానే అధికార యంత్రాంగం మొత్తం కూడా, ఎన్నిక సంఘం అధికారులు ఈ ప్రహసనం అనేది జరగాల్సింది, ఎన్నికల ప్రక్రియ జరగాల్సిందే. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ముందుగా అటైతే ఇటు ఇటైతే ఇటు అనే విధంగా వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేశారు. అవి సమర్థవంతంగా ఉన్నాయి. గతంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగినటువంటి ఏదో మొన్న జరగాలనుకున్న ఎన్నికల్లో రిజర్వేషన్ తారుమారైన 42% తగ్గట్టుగా రెడీ అయి ఉన్నారు, ఇప్పుడు 23% తగ్గట్టుగా కావండి సమర్థవంతంగా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా, ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు ఎట్లా గెలవలేరు కాబట్టి ఏం చేస్తారు, పిల్లి శాపనార్థాలు పెడతారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు కొడతాయండి. జూబిల్స్ లో ఏం జరిగింది, కానీ ఏ ఎన్నికైనా కాంగ్రెస్ దగ్గర గెలపండి. ఇంకా 3,000 రోజులు రేవంత్ రెడ్డి పరిపాలన 3,000 రోజులు అంటే 8 సంవత్సరాలు. నేను చెప్తాను, సంక్షేమ పథకాలకి గ్రామాల్లో ఇంకా ఎప్పుడు మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డికి జిందాబాద్ కొడదామన్న అనుకుంటున్నారు. సన్న బియ్యం ముద్దకు రేవంత్ రెడ్డి తలుచుకుంటున్నారు. రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఇవ్వండి ఇచ్చినాం. పేదవాళ్ళకి ఏం కావాలండి, కూడు కావాలి. ఇందిరా మిల్ రూపంలో గూడు కట్టినాం, కూడు పెడుతున్నాం. సన్న బియ్యం రూపంలో రేషన్ కార్డు ఇచ్చినాం. వాళ్ళు అంత సంతృప్తిగా ఉన్నారు. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు రకరకాల ఎత్తుగాళ్ళు ముందుకు పోతుంటారు. ఇప్పుడు ఎన్నికలు జరపాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటికే జాప్యమైంది. మేమే అంటున్నాం 42% రిజర్వేషన్ ఇస్తే నోటి కాడ ముద్ద గుంజుకుంది ఎవరండి? ఒక ముద్ర వేస్తే ద్రౌపది ముర్ము గారు ఒక ముద్ర వేస్తే రాష్ట్రపతి అయిపోయేది ఎన్నిక. దాన్ని అడ్డుకున్నారు. అవకాశం లేదు కానీ అది కూడా మీరే వేసుకునేటోళ్ళు. కంప్లీట్ చేయండి భారతరాయ్ గారు. బీజేపీ వారికి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఏమంటానంటే, ఇది మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అసలు ఈ పంచాయతీరాజ్ కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కానీ ఈ చట్టాలు తేవటంలో కానీ కాంగ్రెస్ యొక్క కృషి ఉందండి. పట్టుసీమలే గాంధీజీ గారి యొక్క వ్యాఖ్యని, పల్లెసీమలే పట్టుకొమ్మలనేటువంటి వాక్యాన్ని మేము నమ్మిన వాళ్ళం బలంగా. ఒక ప్రశ్న మానవరాయ్ గారు, మీరే చెప్పారు 3,000 రోజులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, 3,000 కాదు 30,000 రోజులు ఉండండి, అభ్యంతరం కాదు. సమస్య ఏంటంటే, మీరెట్లయితే ఒక రాష్ట్రానికి ప్రభుత్వం, ఆ గ్రామానికి ఎన్నికైంది స్థానిక ప్రభుత్వం, వాళ్ళకి నిధులు ఇస్తాము, మేమేదో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయిదులు ఇస్తే 4 మెతుకులు వాళ్ళకి అన్నట్టు కాకుండా పూర్తిగా వాళ్ళని ఎంపవర్ చేస్తాం అంటే కనీసం ఏజెండా. సరే, ఇప్పుడు రిజర్వేషన్లు పోయినాయి, తొందరగా పెట్టబోతా ఉన్నారు, ఇవన్నీ అంగీకరిద్దాం, అర్థం చేసుకుంటారు అనుకుందాం. కనీసం ఎన్నికైన ప్రభుత్వాన్ని అదొక గవర్నమెంట్గా దానికి ఒక గర్వకారణంగా నిలిచేలాగా తయారు చేస్తామని చెప్పగలుగుతారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేస్తుందండి? అందుకే వాళ్ళు చిత్తు కొడిపోతారు. వాళ్ళు డబుల్ ఇంజిన్ అంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రం మార్చి లోపు వచ్చే నిధులతో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష రాష్ట్ర ప్రభుత్వాన్ని. తప్పేముందండి ఇందులో? మేము చెప్పిన మా సన్యాసి మఠం కాదు కదా పార్టీ అనేది, వాళ్ళే కూడా కాదు. వాళ్ళకేమో చిత్తశుద్ధి లేదు తెలంగాణ పట్ల. మాకున్నది వాళ్ళు ఇవ్వకపోయినా మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ పేద ప్రజల సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. నయా పైసా ఇయ్యనే వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ ఎన్నికల గురించి మాట్లాడితే కాదు సార్. నా ప్రశ్న ఏంటంటే మనోత్రయ్య గారు, ఇప్పుడు కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ రావాలని మీరు అందరూ కోరుతున్నారు. ఏదో 100 రూపాయలు వాళ్ళకి వస్తే 42 రూపాయలు రాష్ట్రాలకు వస్తున్నాయి కదా, మనం 41, 42. తెలంగాణకి ఇంకా అన్యాయం జరుగుతుంది. అదే మీరు అడగది నేను కాదట్లా. అట్లాగే రేపు పొద్దున ఎన్నికైన సర్పంచ్ ఉంటే ఊర్లో రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయలు వస్తే, ఇదిగోయా నీవేం చేసుకుంటావు, నీ ఊర్లో బావి తవ్వుకుంటావా, గుడి కట్టుకుంటావా, రోడ్డు వేసుకుంటావా, లైట్లు పెట్టుకుంటావా, బడి కట్టుకుంటావా, నీ ఇష్టం, నీకింత డబ్బులని 10 రూపాయలే. అదేదో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? గత ప్రభుత్వం ఏం చేసింది, సర్పంచ్ నిధులను మొత్తం కూడా కేంద్రం నుంచి నిధులు మొత్తం కూడా పక్కదారి పట్టించింది, వేరే సంక్షేమ పథకాలకు వాడుకున్నది. అట్లాంటి పని మేము చేయం. గ్రామ పంచాయతీల కేంద్రం నుంచి వచ్చే నిధులను పంచాయతీలకు వినియోగిస్తాం. మేము కూడా అదనంగా నిలుస్తాం. ఆ నిధులు వచ్చే లోపు పంచాయతీల అభివృద్ధి పదంలో నడిపిస్తాం మేము తప్పకుండా. ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు గాడి తప్పిన రెడ్డి గారు ఒక ఆర్థికవేత్త లెక్క, ఒక గజయితగా లెక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాడు. కాబట్టి మాకు ఆర్థికవేత్తలు ఉంటారు, భావోద్వేగాలతో ఓట్లు రాబట్టుకొని అప్పటికప్పుడు తాత్కాలికంగా బయటపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో. ఆర్థికవేత్తలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సంయమనం ఉంటది, దుబారా ఉండదు, పొదుపు ఉంటది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి వచ్చే ఆదాయంలో కనీసం ఎంతో కొంత ఒక నంబర్ ఫిక్స్ చేసి అక్కడ అది బీఆర్ఎస్ సర్పంచ్ ఉండి లేకపోతే బీజేపీ సర్పంచ్ ఉండి అక్కడికి ఇస్తామని వాగ్దానం ఇవ్వగలుగుతారా? ఇప్పుడు మొన్న అసలు ఏం లేకముండే మొన్న దాదాపు 200-300 కోట్లు విడుదల చేసినాడు పంచాయతీలకి. గ్రామ కార్యదర్శుల మీద పడతానని చెప్పి. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, నిధులు ఇస్తుంది. కేంద్రం నుంచి కూడా మార్చి లోపు. కాబట్టి ఇందులో ఎవరు సంకోచించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమి అంతం చేయదు. ఈ ఎన్నికలు ఏ ఎన్నిక పెట్టినా కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న. అంటే మీరు సర్పంచ్ కూడా చేశారు, కాసేపు సర్పంచ్ ఎన్నిక ఎట్టాగో పార్టీ గుర్తింపు జరగదు కదా, మీరైనా వాళ్ళైనా గెలిచాక అందరూ బీఆర్ఎస్ అనుకోండి, లేదా అందరూ కాంగ్రెస్ అనుకోండి, అందరూ బీజేపీ, అది చర్చ కాదు. నిజంగా ఒక ఎన్నికైన సర్పంచ్ మీలాంటి ఒక యంగ్స్టర్ గ్రామానికి సర్పంచ్ అయితే ఏం చేయాలనుకుంటారు? దానికి ఉన్న అడ్డంకులేంటి? ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుతున్నారు? నేను ఒక్క నిమిషం సార్, అంటే మన రాయ్ సాబ్ గారు ఏదైతే మాట్లాడారో అన్న, మీకు ఇది గుర్తుందా అన్న? మీ మేనిఫెస్టో, అభయహస్తం మేనిఫెస్టో, మీ అభయహస్తం మేనిఫెస్టో 42 పేజీలు ఉన్నది. మీరు రేపు ఎన్నికలకు పోతున్నారు కదా, స్థానిక సంస్థల ఎన్నికలకు. మీరు పోయినప్పుడు ఈ మేనిఫెస్టో ఎంట పెట్టుకొని పోర్రి. మీరు ఏమేమి హామీలు ఇచ్చిరు, ఏమేమి అమలు చేసిరు అనేది ఒకటి మీరు ప్రజలను అడుగురు, వాళ్ళే చెప్తారు. మీరు ఏమేం చేసిరు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు, గజయితగా లేక అన్న స్కై డైవ్ చేసిండు, అవన్నీ ప్రజలు చెప్పారు. మీరు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దు. మీరు 23 నెలల నిధులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం జాయిన్ అయ్యారు కదా, మీరు 23 నెలలలో మీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో 23 నెలలలో వీళ్ళు గ్రామ పంచాయతీలకు ఎన్ని పైసలు ఇచ్చిరండి? మీరు మేము సర్పంచ్లము కష్టపడి పనిచేస్తే గ్రామాలల్లో మేము ఎంత తిప్పల పడ్డాము, గ్రామాలను అభివృద్ధి చేయాలని పనిచేస్తే మా యొక్క పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా లక్ష్మణ్ గారి దగ్గర కట్ అవుతుందా అన్న? మా యొక్క ఒకసారి వాయిస్ కట్ అవుతుంది లక్ష్మీనరసింహరావు గారిది, గెస్ట్లకి వెళ్ళట్లేదు, ఒకసారి చూడండి, సరి చేయండి. చెప్పండి సార్. మేము గ్రామాలలో మా గ్రామాలు బాగుండాలని చెప్పి అన్న ఒక్క నిమిషం నేను మాట్లాడు వెంకన్న, ఒక్క నిమిషం మీరు వినండి ప్లీజ్, దయచేసి మీరు వినండి ఒక్క నిమిషం. నేనే ఒక్క నిమిషం అన్న, నేను ఒక్క నిమిషం మీరు వినండి. మేము కష్టపడి పని చేస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, అది అడుగుదామా వద్దా అంటున్నా నేను. మిగతా మీ రాజకీయ విమర్శలు మీరు, నేను అదే అంటున్నానే అన్న. నేను కూడా ఏమంటున్నా అంటే ఇప్పుడు 3,000 కోట్లు ఆగిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అన్న. 3,000 కోట్ల రూపాయలు రావాలని నేను కాదంటలేను, అది సాకుగా చూపొద్దు అని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే వీళ్ళు 23 నెలల్లో వీళ్ళు గ్రామాలకు ఇచ్చింది ఏముందండి? వీళ్ళు 23 నెలల గ్రామాలకు ఏమి ఇచ్చింది ఏముందండి?
మన రాయ్ సాబ్ మాట్లాడతాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వము నిధులు పక్కకు మళ్ళీ ఇచ్చింది, నిధులు. యా చెప్పండి, మీరు మాట్లాడండి సార్. వాయిస్ వస్తలేదా? ఓకే, మీరు మాట్లాడండి, చెప్పండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వము నీళ్లు ఏదైతే నిధులు, రామోహన్ గారు నేను చెప్తాను, మీరు ఒక్కసారి వినాలే సార్. ఒక్క నిమిషం, రామోహన్ గారు నిధులు పక్కదారి పడినాయని చెప్పిండు కదా. ఒకవేళ నిధులు పక్కదారి పడితే ఇవాళ ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఏడుకెళ్ళి వస్తుండే, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏడుకెళ్ళి వస్తుండే, ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏడుకెళ్ళి వస్తుండే, రైతు వేదికలు ఏడుకొస్తుండే, మన ఊరు మనబడి కింద కార్యక్రమాలు ఏడుకెళ్ళి వస్తుండే, ఏదైతే మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఏడుకెళ్ళి వస్తుండే, ఇవన్నీ ఎవరు చేసిరు? ఇప్పుడు ఇవన్నీ జరగలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ రాష్ట్ర ప్రభుత్వ పథకం సార్, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఊర్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తానంటారు. నేను రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వద్దు, మీ సర్పంచ్ గా మీ పథకం ఉండాలి గ్రామంలో, మీకు ప్రజలు మాకు గ్రామ పంచాయతీకి మాకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 14th ఫైనాన్స్ వచ్చిందో దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా కేసీఆర్ గారు కూడా ఉన్నప్పుడు 339 కోట్లు నెలకు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అంటే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మాకు డబ్బులు వచ్చినాయి, మేము గ్రామాలలో అభివృద్ధి చేసినాము. అభివృద్ధి చేసినందుకే కదా జాతీయ స్థాయిలో మాకు దాదాపు 60% అవార్డులు కూడా వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, ఆత్మహత్యలు ఎప్పుడు చేసుకున్నారన్నా? ఇప్పుడు లేదన్నా మీరు వినాలన్నా, నేనేం చెప్తున్నా అంటే మీరు అధికారంలోకి రాకముందుకు సర్పంచ్లను మేము ఆదుకుంటాము, సర్పంచ్లకు ఏదున్నా చెప్పి మీరు సర్పంచ్లను కేసీఆర్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వక ఎంతమంది 20 నెలల నుంచి మీరేం చేస్తారు? 23 నెలల నుంచి మీరు 200 నుంచి 300 కోట్లు ఇచ్చినామని మీరు మిమ్మల్ని ఎందుకు మాట కట్ అవుతుందండి. మీరు ఒక యంగ్ సర్పంచ్ గా, నేను సరే పార్టీలు మీరు ఎట్లాగో ఈ వారంలో రేపు పొద్దున దుమ్ము దులుపుతారు, పార్టీలు ఎన్నికల్లో ప్రచారాలు చేస్తారు. నా గంటలో కూడా నా ప్రశ్న ఏంటంటే, నిజంగా ఇప్పుడు పెండింగ్ బిల్లులు అంటారు, ఏదో ఒక రోడ్డు వేస్తారు, దానికి సంబంధించిన బిల్లులు. ఇలా కాకుండా ఎన్నికయ్యేటువంటి ఒక సర్పంచ్కి ఊరికి సంబంధించిన ఒక విజన్ ఉంటుందా? దానికి డబ్బులు లేక ఆగుతున్నాయా? ప్రతిబంధకాలు ఏమున్నాయి? దాని మీద చెప్పండి సార్. సార్ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 74th అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీకి ఏదైతే అనుబంధంగా ఉన్నటువంటి శాఖలు ఉంటాయి కదా, వాటి యొక్క పనితీరు కానీ వాటి యొక్క వ్యవస్థ కూడా గ్రామ పంచాయతీకి అటాచ్మెంట్ అయ్యి ఉంటే పనితీరు అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అనేది చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, అదేవిధంగా ఓన్ సోర్స్ రెవెన్యూస్ కూడా వస్తున్నాయి. కొంత స్వయం ప్రతిపత్తి అనేది అవసరము. ఓన్ సోర్స్ ఏమన్నా పనులు వసూలు చేయగలుగుతున్నారు? డెఫినెట్ గా గ్రామ పంచాయతీలలో ఇప్పుడు ఇంటి ట్యాక్సులు కానివ్వండి, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులు కానివ్వండి, కొన్ని గ్రామ పంచాయతీలకు ఏవైతే ఈ రెంట్ వచ్చేటివి కానీ, అదేవిధంగా ఈ వీకెండ్ మార్కెట్స్ ఉంటాయి కదా, సంతలు అట్లా వచ్చేటువంటి రెంట్ కానివ్వండి, అదేవిధంగా ట్రేడ్ లైసెన్సులు కానివ్వండి, గ్రీన్ ఫండ్ కానివ్వండి, ఇట్లా రకరకాలైనటువంటి విధానాలతోటి ఓన్ సోర్స్ రెవెన్యూ అనేది వస్తుంది. ఈరోజు గ్రామ పంచాయతీలు కూడా ఏంటంటే ఓన్ సోర్స్ రెవెన్యూ డెవలప్ అయితేనే కదా మనం కూడా గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే మనం పూర్తిగా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడితే గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందాం. గ్రామ పంచాయతీ బలంగా కావాలి, గ్రామ పంచాయతీ సుస్థిరంగా ఎదగాలి అనేటువంటి అంశంతో ముందుకు పోతే గ్రామ పంచాయతీలు కూడా స్వయం శక్తిగా అంటే ఎదగాలి, గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరులను కూడా పెంపొందించుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని విమర్శలప్పుడే ఆయన మొక్కలు పెట్టాలంటే ఈ మొక్కలు తెచ్చిపోతే సర్పంచ్ మీద వేటేస్తాం ఇట్లాంటి. నేను ఎందుకంటే ఈ పెత్తందారి ధోరణి ఎవరైనా, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరొకరు కావచ్చు. నేను ఏమంటున్నానంటే అక్కడ మొక్కలు పోతే సర్పంచుల మీద సస్పెండ్ అనేటువంటి అంశాన్నే చూసిరు కానీ ఆ మొక్కలు పెరగడం వల్ల ఇప్పుడు అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలి. అంటే సర్పంచులు వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణను పరిపాలించింది 10 సంవత్సరాలేనండి. మిగతా కాలం మొత్తము ఈ పుణ్యాత్ములే, ఈ బుద్ధిమంతులే పరిపాలన చేసిరు. వాళ్ళు పరిపాలన చేసినప్పుడు మొక్కలు ఎడ పెంచిరు, వాళ్ళు ఏ రకంగా వాతావరణంలో సమతుల్యతను పెంచిరు, అదంతా మనం మీరందరూ చూడడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొక్కలు నాటిన తర్వాత వాతావరణంలో సమతుల్యత ఎంత పెరిగింది మనకి, ఇదంతా మనం జరుగుతుంటలేదు సార్. కానీ సర్పంచ్ ముఖ్యమంత్రికి జవాబుదారి కాకూడదు, నా ప్రశ్న అది. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా సర్పంచ్ అక్కడ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఎట్లా, గ్రామానికి సర్పంచ్ ఎట్లా ఉండాలన్నది కదా రాజ్యాంగం. అదే కదా సార్, ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక స్థానం అది. నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు కూడా కొంత
వాళ్ళ మీద ప్రెజర్ పెడితే, స్థానిక సంస్థల పైన కొంత ప్రెజర్ పెడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మారుతుంది, అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే మౌలిక వసతులు కావాలో అవి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి గ్రామస్తులతో చర్చించి గ్రామ సభల ద్వారా ఒక నిర్ణయం తీసుకొని మంచి పనులు చేసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రెజర్ పెట్టడం జరిగింది తప్ప మరే ఉద్దేశం కాదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అని GPDP అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేసినారు. దానివల్ల మన ఆదాయం ఎంత, మనకు ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి వచ్చేది ఎంత, రాష్ట్రం నుంచి వచ్చేది ఎంత, మన ఓన్ సోర్స్ రెవెన్యూ ఎంత, దీంట్లో మనం ఏమేం పనులు చేసుకోగలుగుతాము అనేది గ్రామ సభలో చర్చించి మనము మంచి పనులు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసుకోవడం జరిగింది. మరి అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా గ్రామానికి డబ్బులు కావాలి కదా, నిధులు అనేది కావాలి కదా. ఆ నిధులు ఇచ్చే క్రమంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా మ్యాచింగ్ గ్రాంట్ రఫ్ గా అంటే మ్యాచింగ్ గ్రాంట్ మీ ప్రభుత్వాన్ని కదా ఇప్పుడు కొత్త రేపు పొద్దున ఎన్నికైన సరిపోయి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కేంద్రం నుంచి ఒక ఇంత పర్సంటేజ్ లెక్కలేదు, ఎంత వస్తుంది సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే 14th ఫైనాన్స్ గతంలో ఇచ్చినారు, ఇప్పుడు 15th ఫైనాన్స్ ఉన్నది కదా, వాళ్ళు 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఒక మనిషికి ఇంత అని చెప్పి ఇస్తా. ఎంత వస్తుంది సుమారుగా? ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు ఒక 339 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే 1832 రూపాయలు, 816 అంటే అంతే సార్, 832 రూపాయలు వస్తుంది పర్ హెడ్ సంవత్సరానికి వస్తుంది. అదే అంటే అక్కడ ఏరియాలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు అది సపరేట్ అన్న నేను అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా, ఎందుకంటే ఈ ప్రతి ఇయర్ జనాభా అనేది పెరుగుతూ ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తుంది మ్యాచింగ్? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సేమ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అంటే 23 నెలల నుంచి ఇప్పుడు వస్తలేదు అన్న. ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రూపాయి బిల్లు ఇస్తలేదు వీళ్ళు. సార్ ఇంతైన విషయం చెప్తా సార్ నేను. గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 23 నెలల నుంచి రూపాయి బిల్లు ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, వీళ్ళు ఇంటింటికి తిరిగి ఆ ట్యాక్సులు కలెక్ట్ చేసి పెనాల్టీలు చేసి ఆ ఏదైనా ట్రేడ్ లైసెన్స్ల మీద కానీ గ్రామ పంచాయతీకి ఏదైనా ఆదాయం వస్తే ఆ ఆదాయం మొత్తం తీసుకుపోయి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిస్తారు. వీళ్ళు ఒక చెక్ జనరేట్ చేస్తే దాదాపు 8 నెలలకు కూడా చెక్ పాస్ అవుతలేనటువంటి పరిస్థితి ఈరోజు గ్రామంలో కనిపిస్తున్నది. అంటే వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఓన్ సోర్స్ రెవెన్యూను కూడా వాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాలలో నిజంగా ఎంత దయనీయంగా ఉంది సార్ అంటే, మేము కష్టపడి పనిచేసినాం, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దినాం. వీళ్ళు 2 సంవత్సరాలలో విధ్వంసం సృష్టించారు. అంటే కనీసం బ్లీచింగ్ పౌడర్ అబద్ధం చెప్పడం కాదన్నా. గ్రామీణ వ్యవస్థలకు చూడండి, మీరు గ్రామీణ వ్యవస్థకు పోయి చూడండి. ఇలా ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి దాదాపు 10 లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టిరు. పంచాయతీ కార్యదర్శులు మిమ్మల్ని స్ట్రేట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. 23 నెలల రాష్ట్ర ప్రభుత్వం మానవతరాయ్ గారు లాస్ట్ లో మళ్ళీ ఎందుకంటే మీరు రూలింగ్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతారు. అబద్ధాలు చెప్పొద్దండి. ఒక్కసారి మీరు చెప్పినటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు 30 లక్షల రూపాయలు వచ్చినాయండి. 60 ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఏం చేశారు కేసీఆర్ గారు? మొత్తం వాళ్ళ సంక్షేమ పథకాలకు వాళ్ళ ఇంట్లో మలుచుకున్నారు. రైట్ సార్, అయిపోయింది. కాదు సార్, ఆ ప్రభుత్వం టైం అయిపోయింది. ప్రభుత్వాన్ని ప్రజలు రాలేదు, మేము వచ్చిన దగ్గర ఎన్నికలు జరిగిన తర్వాత చూడండి, అప్పుడు మాట్లాడండి. కాంగ్రెస్ ఆత్మహత్య పాలు వేసిందా లేకుంటే గ్రామ పంచాయతీలకు అప్పుడు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు కొంచెం మంచి అంశాలు చర్చ. ఇప్పుడు కేంద్రం నుంచి ఇప్పుడు లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టు సంవత్సరానికి పర్ హెడ్ యావరేజ్గా అది ఎస్సీలో ఉన్న దగ్గర ఎక్కువ ఉండొచ్చు, 830 ఎంతో వస్తుంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నారు యాజ్ ఆఫ్ నో అనుకుందాం. అది గతంలో ఇచ్చారా, ఈ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవ్వలేదా, డైవర్ట్ చేశారా, అది వేరే చర్చ. వాస్తవంగా ఈ డబ్బులు గ్రామంలో అభివృద్ధికి నాకు తెలిసి ఓన్ సోర్స్ ఉండే చాలా తక్కువ ఉంటుంది సార్. చాలా గ్రామాలకి రామ్మోహన్ రావు గారు చెప్పాలి, మెయిన్ వీటి మీదే నడిపిస్తున్నారు. ఆస్తి పన్ను వాళ్ళు వేసేది లేదు, వసూలు చేసేది లేదు, ఎలా ఉంటే బాగుంటది వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటి, గతంలో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి సాంప్రదాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు, ఇతర రంగాలకు తీసుకుంటూ పోతున్నారు అనే ఒక నెపంతో నేరుగా ఇప్పుడు
రైతులకు సంబంధించినటువంటిది కానీ ఇది కానీ వేస్తున్న సందర్భం. ఇప్పుడు 3,200 కోట్లు మా లెక్కలో లేటెస్ట్ గా 3,200 కోట్లు తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తము 3,200 కోట్లు శ్రీనివాసరావు గారు మనం 12,700 గ్రామ పంచాయతీలు భాగిస్తే ఒక్కొక్క చిన్న పెద్ద గ్రామ పంచాయతీకి సగటున 25 లక్షలు, పెద్ద పంచాయతీకి 50 లక్షలు రావచ్చు, ఇంకా చిన్న పంచాయతీకి ఇప్పుడు 250 జనాభా ఉన్నదని పంచాయతీ కాబట్టి ఆ గ్రామాలకు అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది అనేటువంటి ఒకటి. సాధారణంగా మ్యాచింగ్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు సరియైన పద్ధతిలో అది గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, అసలు ఇవ్వడమే మానేసినారు. ఇప్పుడు రామ్మోహన్ గారు దాని మీద కొంత స్టడీ చేసినారు, నేను మాట్లాడినప్పుడు కనపడుతున్నటువంటిది. కాబట్టి గ్రామ పంచాయతీలకు మరింత నిధులు ఇచ్చేటువంటి పద్ధతి లోపల అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కృషి చేసి ఇచ్చేటువంటి జరిగితే అక్కడ ఒక స్వపరిపాలన గాంధీ కలలు అన్నటువంటి స్వరాజ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటది. వాటికి జీతభత్యాలకు చివరికి వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ కారబారుని చాలా మందిని అడిగితే కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదన్నా మాకు వచ్చేది సార్ జీతభత్యాల ద్వారా, ఇప్పుడు అది కూడా రాకుండా పోయింది అనేటువంటి. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటే మాటలు ముగిస్తా, వీటిని ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ప్రజలను ఇప్పుడు ఈ డబ్బు రావాలా 3,200 కోట్లని ఒక నిర్ణయం ఇస్తాడు, సాహసోపేతమైన నిర్ణయమే. కానీ ప్రజలు గ్రామ ప్రాంతాల లోపల 4 అంశాలతో వ్యతిరేకత ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఇచ్చినారు మేము గెలుస్తామని మానవతరాయ్ గారు చెప్పినప్పుడు కూడా 2,500 మహిళలకు ఇస్తామన్నారు, అడుగుతారు. రైతు భరోసా మర్చిపోయినారు. కేసీఆర్ గారు ఇవన్నీ అంశాలు ఇవి పట్టుకుంటారు. మీరు రైతు భరోసా ఇచ్చిందా? వెంకటరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం రైతు పంచాయతీ ఎన్నికల ముందర 10,000 కోట్ల మీరు గెలుస్తారా? శాసనాలే మీరు వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీరు రాష్ట్ర ప్రభుత్వ పథకాల సంగతి పక్కన పెడతాం. ఒక్క నిమిషం చెప్పండి. అసలు ఫస్ట్ గ్రామాలకు ఫస్ట్ నిధులు పంపింది రాజీవ్ గాంధీ జవహర్ లాల్ జువారి యోజన ద్వారా. అది వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు బాగుపడ్డాయి. తర్వాత మొన్న తెలంగాణ వచ్చినాక చూసుకుంటే 330 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎట్లా వచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వం 330 కోట్లు వేసిన వాస్తవము. లక్ష్మీనరసింహ గారు చెప్పి నేను వారిని సర్పంచ్ చేశారు. నేను మొత్తం రాష్ట్రాన్ని తిరుగుతున్నా. ఒక మాట చెప్తాను, ఈ 330 కోట్లలో కేసీఆర్ గారు ఇచ్చిన పొరపాటు ఏంటంటే కరెంట్ బిల్లుల రూపేనా అన్ని అక్కడనే పట్టుకుని ఇది దాకా రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఆ పార్టీ కూడా చెప్పాలి. నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఈ 2 ఏళ్ళుగా రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, అది వాళ్ళు ఇచ్చేది రావడం లేదు, వీళ్ళు ఇచ్చేది రూపాయి లేదు. 2 ఏళ్ళుగా శివాలయాలుగా తయారైన పంచాయతీ. మానవతరాయ్ గారు ఆఖరిగా మానవతరాయ్ గారు రేపు పల్లె ప్రగతి కింద 10,000 కోట్లు మంజూరు చేసినాం, గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా జస్ట్ మొన్న ఒక 4 రోజుల క్రితం 300 కోట్లు విడుదల చేసినాం గ్రామ పంచాయతీలో పాస్ కోసం. కోత పెడతారా లేకపోతే నిధులు ఇస్తారనే మైక్రో డీటెయిల్స్కి వెళ్దాం. ఇప్పుడు మీరు మొత్తంగా ఇచ్చింది కాకుండా ఇప్పుడు కేంద్రం నుంచి ఎట్లయితే పర్ హెడ్ 830 రూపాయలు వస్తున్నాయి అన్నారు, రాష్ట్రం నుంచి కూడా అలాగే గత ప్రభుత్వం బయలాడ్ చేసింది, కానీ దానిలోనే కరెంటు బిల్లు అయింది. ఇలా కాకుండా మీరు దీన్ని అదిగో నీ ఊర్లో ఇదిగో 25 లక్షలు కాదు, ఇట్లా కాదు, ఎంతమంది జనాభా ఉంటే దీనికన్నా ఇంక 10 రూపాయలు ఎక్కువ పెంచుతాం, ఈ రకంగా ఏమన్నా స్పష్టంగా హామీలు ఇచ్చే అవకాశం ఉందా కనీసం రాష్ట్ర ప్రభుత్వంగా? అది చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా మా వంతు పాత్ర మేము పోషిస్తున్నామండి. నేను చెప్పిన పల్లె ప్రగతి కింద 10,000 కోట్లు, అంతకుముందు బడ్జెట్ లో 34,000 కోట్లు పద్దు కింద గ్రామ పద్దు కింద కేటాయించడం. మేమేమంటున్నాం అంటే గ్రామ పంచాయతీలకు ఏ మేలు చేస్తామంటే కేసీఆర్ గారు లాగా నిధులను దారి మళ్లించము, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దారి మళ్లించము, అవి పంచాయతీలకు ఉపయోగించే విధంగా మేము కృషి చేస్తాం. మొత్తంగా పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలైతే జనం ముందుకు వచ్చేస్తా ఉన్నాయి. డిసెంబర్ 15 లోపు ఎన్నికలు పూర్తయిపోతాయి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కాకుండా స్పష్టంగా ఎన్నికైనటువంటి సర్పంచుల్ని, వార్డు మెంబర్లని స్థానిక ప్రభుత్వం గుర్తించి వాళ్ళ నిధులు వాళ్ళకి రాజకీయాలకు అతీతంగా కేటాయించి అక్కడ ఒక స్థానిక ప్రభుత్వం అన్న భావన, ఇది నాది, ఈ ప్రభుత్వం నాది, ఈ గ్రామంలో మా కోసం ఉన్నది, మా నిధులు మాకున్నాయి, నిధులు విధులు సిబ్బంది బదలాయింపని ఏదైతే 73, 74 రాజ్యాంగ సభలో స్ఫూర్తి ఉందో అది ఇప్పటికైనా అమలు కావాలని అయితే కోరుకుందాం. చర్చలో పాల్గొన్న లక్ష్మణ్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, అలాగే బండారు రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం.